హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ లుక్. ఈ వీకెండ్ గ్రాఫికల్ వండర్గా హల్చల్ చేసేందుకు వచ్చిన సోషియో ఫ్యాంటసీ నాగభరణం. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లో హల్చల్ చేస్తోందా లేదా, సక్సెస్ అందుకునేలా ఉందా లేదా మనకు తెలియజేసేందుకు, రివ్యూ అందించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జూమ్ ఆన్ ఫస్ట్ లుక్. గ్రాఫికల్ కహానీస్తో జీవాత్మ ప్రేతాత్మ మధ్య సమరాన్ని తెరకెక్కించడంలో ఎక్స్పర్ట్ కోడి రామకృష్ణ. అలాంటి తాను కన్నడలో తెరకెక్కించిన మూవీ నాగభరణం. ఇప్పుడు ఈ సినిమా తెలుగు కన్నడల తెర మీద దాడి చేసింది, సందడి మొదలైంది. నాగభరణం వచ్చింది, సందడి షురూ అయింది. గ్రాఫిక్స్ కి రెస్పాన్స్ బానే ఉంది. మరి కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడ ఎంతవరకు సక్సెస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది? కోడి రామకృష్ణ తెరకెక్కించాడు అనే ఒకే ఒక కారణంతో ఇక్కడ ఈ సినిమాని సేల్ చేస్తున్నారా? అండ్ చెప్పండి ప్రభు గారు, ట్రైలర్స్ చూసాము, గ్రాఫిక్స్ కాస్త ఆకట్టుకున్నట్టుగానే అనిపించింది. అఫ్కోర్స్ కోడి రామకృష్ణ అనగానే మనకు గ్రాఫిక్స్కే ముందు గుర్తొస్తాము. మరి అసలు వాట్ ఈస్ ద స్టోరీ? ఎందుకంటే రాజు కనిపిస్తున్నాడు, ఏదో సోషియో ఫ్యాంటసీ లాగా అనిపిస్తోంది, విజువల్ వండర్ ఏమైనా కనిపిస్తోందా? నాగభరణం అనేటువంటిది తెలుసు. నాగభరణం అంటే శివుని యొక్క అలంకారం, శివుని యొక్క మాల మెడలో ధరిస్తాడు ఆయన. బట్ ఆ పేరు టైటిల్కి జస్టిఫికేషన్గా నాగభరణం టైటిల్ పెట్టింది. ఇది సోషియో ఫ్యాంటసీ ఫిలిం. మామూలుగా కోడి రామకృష్ణ సినిమాలను కానీ గతంలో అమ్మోరు కానీ, తర్వాత అరుంధతి కానీ, అంజి కానీ, ఇవన్నీ కూడా సోషియో ఫ్యాంటసీతో తెరకెక్కినటువంటి కథాంశాలు, భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నటువంటి సినిమాలు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఈ కోడి రామకృష్ణ డైరెక్షన్లో కానీ ఈ సినిమాకు ఒక హై ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఇటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలో కూడా ఎట్ ఏ టైం ఒకే రోజు రిలీజ్ అయింది. మంచి ఇట్ ఈస్ మేకింగ్ ఎ వెరీ గుడ్ వేవ్స్ యాజ్ ఫర్ ద ప్రీ ఎక్స్పెక్టెంట్స్ ఆర్ కన్సర్న్డ్. సరే, ఇవాళ రిలీజ్ అయిన దాని ప్రకారం, కథ ప్రకారంగా చెప్పుకోవాలనుకుంటే నాగభరణం అనేటువంటిది ఏంటంటే దుష్టశక్తులు శిష్టశక్తుల మధ్య పోరాటం. సూర్యగ్రహణం రోజున దేవతల యొక్క శక్తులన్నీ కూడా నిర్వీర్యమైపోయి, దేవతలు నిర్వీర్యమైనటువంటి సమయంలో దుష్టశక్తులు అనేటువంటి విజృంభించి లోకాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో దేవతలందరూ కలిసి దేవతలకు ఉన్నటువంటి ఈ శక్తులన్నింటినీ కూడాను ఒక కలశంలో నిక్షిప్తపరిచి ఆ కలశాన్ని తీసుకొచ్చి భూలోకంలో దాన్ని భద్రపరుస్తారు. దానికి శివయ్య అనేటువంటి ఒక వంశీకులు దానికి కాపలా కాస్తూ ఉంటారు అనమాట. తర్వాత అది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. ఇప్పుడు ఆ కలశాన్ని సొంతం చేసుకోవటం కోసం ఇక్కడ ప్రజెంట్ టైంలో ఈ కలియుగంలో కొన్ని దుష్టశక్తులు అనేటువంటి ప్రయత్నిస్తూ ఆ కలశాన్ని కనుక సొంతం చేసుకుంటుంటే ఆ శక్తులన్నీ కూడా తమ వశం అవుతాయి. దాని ద్వారా ప్రపంచంలో తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు అన్నటువంటి ఒక కాంక్షతోటి ఆ దుష్టశక్తులు చేసేటువంటి ప్రయత్నము, ఆ దుష్టశక్తుల నుంచి ఈ కలశాన్ని రక్షించడం, శిష్టుని రక్షించడం అనేటువంటి ప్రయత్నంలో యువతల పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా హీరో, హీరోయిన్, ఇంకొక శివయ్య అనేటువంటి క్యారెక్టర్, వీళ్ళందరూ ప్రయత్నిస్తాం. ఈ రెండు శక్తుల్లో ఎవరు గెలిచారు, చివరికి ఎలా జరిగింది, హౌ ఫైనల్లీ ఇట్ ఈస్ జస్టిఫైడ్ అనేటువంటిది కథాంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక క్యారెక్టర్స్ విషయానికి వద్దాం సార్. కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ లేరు, ఒక జ్ఞాపకం ఇప్పుడు, కానీ ఆయన కూడా గ్రాఫిక్గా తీసుకున్నారు. కోడి రామకృష్ణ అనగానే మనం గ్రాఫిక్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. ముందుగా విష్ణువర్ధన్ ఆయన్ని కూడా గ్రాఫికల్ విజువల్ చూపించారు. మరి అంటే ఆ స్టార్కు ఉన్నటువంటి పాపులారిటీ దృష్ట్యా మనం ఆయన ముందుగా చెప్పుకోవాలి. కథలో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే స్టోరీలో లాస్ట్ ఎండ్ 10 minutesలో వచ్చేటువంటి ఒక మెమరీ క్యారెక్టర్ అనమాట ఆయన. ఆ మెమరబుల్ ఏంటంటే అప్పుడు శివుడు, ఈ అమ్మాయి హీరోయిన్ ఎవరైతే ఉందో రమ్య అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి ఈ నాగాభరణం అనేటువంటి దాన్ని కాపాడటం, ఈ దుష్టశక్తుల ఆ కలశాన్ని కాపాడటం కోసం తన జీవితాన్ని ఒక జీవితంలో సాధించలేనిది రెండోసారి మళ్ళీ జన్మెత్తి ఆ అమ్మాయి కలశానికి రక్షణగా కొనసాగుతూ ఉంటుంది ఈ కలియుగంలో కూడా అనమాట. ఆ కొనసాగుతూ ఫైనల్ స్టేజ్లో ఆ అమ్మాయి దాన్ని కాపాడటానికి విఫలమవుతున్న సమయంలో ఒక వీరుడిలాగా శివుడి యొక్క అంశంతో ఈ విష్ణువర్ధన్ వస్తాడనమాట. ఒక రాజులాగా, ఒక సైనికుడిలాగా వచ్చేసి ఆ దుష్టశక్తుల్ని సంహరించేసి ఆ కలశాన్ని కాపాడేటువంటిది ఎండ్ పాయింట్. అంటే చివరి ఒక 5-10 minutes టైంలో ఆయన క్యారెక్టర్ని సృష్టించి చనిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ బతికున్నట్టుగానే గ్రాఫికల్ వండర్గా చూపిస్తున్నటువంటి జరిగిందనమాట. సో ఇక దానికి పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడటానికి ఉంటుంది. ఇట్స్ ఎ గ్రాఫికల్ వండర్. విష్ణువర్ధన్ కన్నడలో చాలా విశేషమైన పాపులారిటీ ఉన్నటువంటి స్టార్. ఆయన ఇమేజ్ని ఎంతవరకు వాడుకోగలిగారు ఇదిగా తీసుకొచ్చి, గతంలో కనుక మనకి యమదొంగ సినిమాలో ఎన్టీ రామారావు గారిని ఎలా వాడారు రాజమౌళి, ఆ విధంగా ఈ సినిమాలో ఇతన్ని వాడటం అనేటువంటి జరిగింది. ఓకే, మిగతా క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? నాగవంశీ ఫస్ట్, అతను హీరో క్యారెక్టర్ బాగుంది, ఎలర్జెటిక్. అతను ఏంటంటే ఒక సింగర్ ఒక డ్యాన్స్ ట్రూప్ రన్ చేస్తూ ఉంటాడు. సంగీతం ద్వారా
కొన్ని విజయాలు సాధించాలనేటువంటి ప్రయత్నంలో ఒక ట్రూప్ని రన్ చేస్తూ ఉంటాడు. ఆ సంగీత ఈ దుష్ట శక్తులకి ఈ కలశాన్ని సాధించడం, ఈ కలశం అనేటువంటిది తర్వాత యుగాల్లో ఈ కలియుగంలో అది ఢిల్లీలో ఒక మ్యూజియంలో పెట్టబడి ఉంటుంది. ఆ మ్యూజియంలో ఉన్నటువంటి ఆ కలశాన్ని ఎవరైతే ఈ సంగీత పోటీలలో, ప్రపంచ స్థాయి సంగీత పోటీలలో ఎవరైతే విజేతగా నిలుస్తారో ఆ విజేతగా నిలిచిన వ్యక్తికి ఈ కలశాన్ని బహుమతిగా ఇవ్వటం అనేటువంటిది ఆ పోటీ అనమాట. ఆ పోటీ ద్వారా కలశాన్ని దక్కించుకోవటం, ఆ పోటీలో పాల్గొని కలశాన్ని దక్కించుకోవటం కోసం అటు విలన్ వర్గము ఇటు హీరో వర్గం ప్రయత్నిస్తూ ఉంటుంది. మధ్యలో ఒక మ్యూజికల్ వండర్గా కూడా దీన్ని సంగీతానికి, గ్రాఫిక్స్కి, ఈ అతీత శక్తులకి మధ్యలో ముడిపెట్టేసేసినటువంటి ఒక కథాంశం ఇది. సో అతను ఒక హీరోగా, మ్యూజిక్ సింగర్గా హీరో, అతని పర్ఫార్మెన్స్ అతను ఓకే చక్కగా చేశాడు అతను హీరో. ఇక మెయిన్ రమ్య, ఆ అమ్మాయి చాలా పాపులర్ యాక్టర్ అక్కడ కన్నడలో. చాలా పొలిటికల్గా కానీ ఇటు సినిమా పరంగా కానీ షీఈ్ ఎ వెరీ పాపులర్ యాక్టర్. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్, ఆ అమ్మాయి ఒక పూర్వజన్మలోనూ ఇప్పుడు ఈ జన్మ 2 జన్మల్లో కూడాను 2 అవతారాల్లో ఆ అమ్మాయి ఆ కలశాన్ని కాపాడే క్యారెక్టర్. త్రూఅవుట్ సినిమా అంతా ఆ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూ ఎక్కువ పరిభ్రమిస్తుంది. ఇప్పుడు హీరో అనేటువంటిది ఆ అమ్మాయికి సపోర్టింగ్ తప్ప అతనికి సపోర్టింగ్ కాదు ఏమి. సో 2 వేరియేషన్స్ క్యారెక్టర్స్లో ఆ అమ్మాయి అపీరెన్స్, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ రిజల్ట్ మెస్మరైజింగ్గా ఉంది. చాలా బాగా చేసింది అమ్మాయి పర్ఫార్మెన్స్ ఆర్ కన్సర్న్. ఇక నెక్స్ట్ మిగతా క్యారెక్టర్స్ చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అంటే చెప్పుకోదగిన క్యారెక్టర్స్ కానీ ఫేస్లు కానీ విలన్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏంటో మనకు తెలియదు కన్నడ ఆర్టిస్టులు వాళ్ళు. ఇక మనకు చెప్పుకోదగ్గ పాపులర్ ఫేస్ అంటే సాయి కుమార్ ఒకే ఒక్క సీన్లో, ఫ్లాష్ బ్యాక్లో ఒకే ఒక్క సీన్లో కనిపిస్తాడు. అంటే ఈ కలశాన్ని కాపాడేటువంటి ఒక వంశం వాళ్ళది, తరతరాలుగా ఆ కలశాన్ని కాపాడేటువంటి వంశం, దుష్టశక్తుల నుంచి ఆ శక్తుల్ని కాపాడేటువంటి ఆ వంశానికి చెందినటువంటి శివయ్య అనే క్యారెక్టర్ ఒకే ఒక వార్ సీన్లో కనిపిస్తాడు. వార్ సీన్లో కనిపించి ఆ వార్లోనే చనిపోతాడు అనమాట. అది అతని క్యారెక్టర్. ఆ ఉన్నంత వరకు రూలింగ్ పర్ఫార్మెన్స్. సాయి కుమార్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఈ డిడ్ ఏ గుడ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురుకిరణ్ ఇచ్చినటువంటి మ్యూజిక్ ఎంతవరకు సినిమాకు ప్లస్ అయింది? మ్యూజిక్ అనేటువంటిది మనం యాక్చువల్గా సంగీతానికి దీంట్లో సంగీతం ద్వారా విజయాన్ని సాధించాలనేటువంటిది హీరో క్యారెక్టర్. అలాగే విలన్ కూడా సంగీతం పాటలు పాడి పాటల పోటీల్లో నెగ్గి ఆ కలశాన్ని సొంతం చేసుకోవాలి, ఆ ప్రైజ్ని కొట్టాలనేటువంటి క్యారెక్టర్. అంటే సంగీతాన్ని, ఈ గ్రాఫిక్స్ని ప్లస్ ఈ అతీత శక్తుల్ని కలిపినటువంటి కథాంశం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే సంగీతానికి నిజంగా ప్రాముఖ్యత ఉంది. అయితే మనం సంగీతం అనగానే శాస్త్రీయ సంగీతం అనుకుంటాం. ఇందులో శాస్త్రీయ సంగీతం అంతా హై బీట్ సంగీతమే, మోడర్న్ సంగీతం ద్వారానే అనేటువంటి తప్ప శాస్త్రీయపరమైనటువంటి మ్యూజికల్ వాల్యూస్ అంటూ ఏముండవు. మ్యూజిక్ యాజ్ ఫర్ యాజ్ ద సినిమాకి ఎంతవరకు అవసరమో అంతవరకు కొంత ఒక రణగొనది ధ్వని కనిపించింది, కొంత మెలోడీ కూడా కనిపించింది, మెలోడీ అండ్ ఫాస్ట్ బీట్ కూడా కనిపించింది. సార్ అంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్లో, ఈ సోషల్ ఫ్యాంటసీ మూవీలో ముఖ్యంగా కీ రోల్ ప్లే చేసేది ఆర్ఆర్. మరి ఇంతకుముందు అరుంధతిలో చూసుకున్నట్టు కూడా అందులో సక్సెస్లో మెయిన్ పార్ట్గా చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలో ఎంతవరకు ప్లస్? అవును, రీరికార్డింగ్ అనేటువంటిది ఈ సినిమాలో చాలా వరకు ప్లస్ అయింది. రీరికార్డింగ్ అనేటువంటిది ఇలాంటి సినిమాలను యాక్చువల్గా ఎలివేట్ చేస్తుంది. ఆ కథలో ఉండేటువంటి డెప్త్ని కానీ, ఆ సస్పెన్స్ని కానీ, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఎలివేట్ చేసేటువంటిది రీరికార్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఈ డిడ్ ఏ గుడ్ జాబ్, ద మ్యూజిక్ డైరెక్టర్ డిడ్ ఏ గుడ్ జాబ్. ఓకే సార్, గ్రాఫికల్ మూవీ అనగానే సినిమాటోగ్రఫీ ముందుగా గుర్తొస్తుంది. మరి వేణు ఇచ్చినటువంటి సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, ఇక ఇతర టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఇలాంటి సినిమాలను మనం విజువల్ ఫీస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. కళ్ళ ముందు గ్రాఫిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎందుకంటే ఇది కొంత సోషియో ఫ్యాంటసీ, కొంత సోషల్ ఎలిమెంటు, కొంత ఈ ఫోక్లోర్ ఎలిమెంటు రెండు కలిసినటువంటి కథాంశం కాబట్టి ఆ ఫోక్లోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇటు సోషల్ గెటప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గెటప్స్ అండ్ సెటప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ ఎక్స్పెక్ట్ విజువల్ వండర్స్. ఆ విధంగా చూసుకుంటే వేణు డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. చాలా మంచి సినిమాటోగ్రఫీ వాల్యూగా కనిపిస్తాయి మనకి దీంట్లో. సెట్టింగ్స్ వేసినప్పుడు ఆ సెట్ని ఇప్పుడు అంతగా ఖర్చు పెట్టి సినిమా సెట్టింగ్స్ వేసినప్పుడు కానీ, అంత ఖర్చు పెట్టి ఒక లొకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, అన్లెస్ ద కెమెరామెన్కి ఆ విజువల్ ఇది లేకపోయినట్లయితే మాత్రం హీ కాంట్ ఎక్స్ప్లాయిట్ ద థింగ్స్ అనమాట. కానీ అలాగంటే లోపం ఏమి కనిపించకుండా వేణు డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. సినిమా చూస్తున్న చెప్పి కూడా ఐ ఫీస్టింగ్గా కనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా నీకు యాజ్ పర్ దిస్ థింగ్ ఈజ్ కన్సర్న్డ్ కథకి అనుకున్న పరంగా ఆ టెక్నికల్ వాల్యూస్, ఒక ఎడిటింగ్ కానీ, ఒక వాట్ ఐసే సెట్స్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, ఇవన్నీ కూడాను మంచి హై స్టాండర్డ్స్లో ఉన్నాయి.
ఓకే, అంటే ఎడిటింగ్ ఎలా అనిపించింది సార్? ముఖ్యంగా కథనం, ముఖ్యంగా కథలోనే కాస్త ఫాల్ట్ అన్నట్టుగా అంటున్నారు. మరి అది చూపించే విధానంలో అంటే ఎడిటింగ్లో ఏదైనా తక్కువ అనిపించింది? అంటే ఎడిటింగ్ అనేటువంటిది ఏదైనా ఉంటే అది కథలో ఉన్నటువంటి ప్రధాన లోపాలు, కథా గమనంలో ఉన్నటువంటి లోపాలే తప్ప ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ పర్టికులర్గా ఎడిటర్ చేయగలిగేది ఏమి ఉండదు. ఇఫ్ ద డైరెక్టర్ వాంట్స్, నేను ఈ సినిమా ఈ సీన్ డైరెక్ట్ చేశాను, దీన్ని యాస్టీస్ కావచ్చు అంటే ఎడిటర్ పెద్దగా చేయగలిగేదే ఉండదు. ఎడిటింగ్ అనేటువంటిది కట్ అండ్ పేస్ట్ జాబ్ మాత్రమే అనుకునేటట్లయితే ఎడిటర్ కెనాట్ డూ ఎనీథింగ్ హియర్. ఇందులో కూడా నాకు ప్రత్యేకించి ఎడిటోరియల్ ఎక్సలెన్స్ అనేటువంటిది కనిపించడానికి అవకాశం పెద్దగా ఏం లేదు. ఓకే, ఎడిటింగ్ ఈజ్ అప్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ద ఫిలిం. ఓకే, ఓవరాల్గా ఇందులో చూస్తే టెక్నికల్ వాల్యూస్ ఎలా అనిపించాయి సార్? టెక్నికల్ వాల్యూస్లో ఎలాంటి లోపం లేదు. టెక్నికల్ వాల్యూస్ యాజ్ ఫార్ ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఈజ్ కన్సర్న్డ్, సినిమా మొత్తం కూడాను హై గ్రాఫికల్ యాంగిల్లో కానీ మిగతా అన్ని యాంగిల్స్లో కూడా టెక్నికల్గా ఇట్ ఈస్ ఏ హై బడ్జెట్ ఫిలిం, హై వాల్యూడ్ ఫిలిం. సార్, ఈ ఫిల్మ్కి మకుటా సంస్థ గ్రాఫిక్స్ చేసింది, మరి బాహుబలి వాటికి కూడా అదే, మరి అంత రేంజ్లో ఈ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గ్రాఫిక్స్ అనేటువంటి డైరెక్టర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. మాకు ఈ ఎఫెక్ట్ కావాలి, ఈ ఎఫెక్ట్ ఇంత ఎఫెక్టివ్గా కావాలని డైరెక్టర్ ఏం కావాలో అది అడిగి తెచ్చుకోగలగటం గ్రాఫికల్గా ఉంటుంది. దీంట్లో అడిగి తెచ్చుకున్నారు, గ్రాఫికల్ వాళ్ళు ఎంత చేయగలరో అంత చేశారు. కానీ అది కథా సంవిధానంతో ఎంతవరకు మిళితమైంది, కథకి ఎంతవరకు రిక్వైర్ అయింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇట్ దే డిడ్ జాబ్ గుడ్. వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేశారు. అదే అనేటువంటిది మనం చెప్పాల్సినది కాదు. మకుటా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ సక్సెస్ఫుల్. సినిమా గురించి మాట్లాడినప్పుడు 40 కోట్ల భారీ బడ్జెట్ గ్రాఫికల్ ఫిలిం అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. మరి అంత బడ్జెట్ ఉన్నటువంటి సినిమా అలా తెరకెక్కిందా? డెఫినెట్లీ ఖర్చు కనిపిస్తుంది. వేసిన సెట్టింగ్స్ కానీ, లొకేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఇతరత్ర హైలైట్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే అది కనిపిస్తుంది, ఆ కాస్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా జనం కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, వాళ్ళతో చేయించిన ఫైట్స్ కానీ ఇవన్నీ కూడాను ఆ మేకింగ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. మేకింగ్ స్పెండింగ్ కనిపిస్తుంది. మేకింగ్ వాల్యూస్ ఎంతవరకు అనేది మనం చెప్పలేం. మేకింగ్ వాల్యూస్ అనేటువంటిది ఎప్పుడు కనిపిస్తాయి అంటే సబ్జెక్టు అన్నీ గెట్ టుగెదర్గా వచ్చి ఒక కాంపాక్ట్గా సినిమా తయారైనప్పుడు మాత్రమే మనం మేకింగ్ వాల్యూస్ గురించి మాట్లాడాలి. ఇక్కడ మేకింగ్లో స్పెండింగ్ అనేది కనిపిస్తుంది. ఆ స్పెండింగ్ మాత్రం 40 కోట్ల ఇంకా ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు కూడా అనమాట. ఆ స్థాయిలో స్పెండింగ్ కనిపిస్తుంది. డైరెక్షన్ పార్ట్కే వద్దాం. కోడి రామకృష్ణ డైరెక్షన్. మరి కోడి రామకృష్ణ అనగానే గ్రాఫికల్ ఎఫెక్ట్స్ మనకు ముందుగా గుర్తొస్తాయి. అండ్ దేవతలకు సంబంధించిన జీవాత్మ పరమాత్మ లింకులు ఇవన్నీ కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి అమ్మోరు, అదేవిధంగా అరుంధతి అద్భుత విజయాలు సాధించారు. మరి కానీ అంతకుముందు ఉన్నటువంటి అరుంధతి తర్వాత వచ్చినటువంటి అవతారం పెద్ద డిజాస్టర్గానే మిగిలింది. అంజీ కానీ ఇవన్నీ చూసుకుంటే మరి ఈ సినిమా కోడి రామకృష్ణ అంటే జర్నీలో ఎలా ఉండబోతుంది, ఎలా మిగిలింది? అంటే ఇప్పుడు కోడి రామకృష్ణ గారు ఈ రెండు విషయాల్లో చూసుకున్నట్లయితే ఈ సినిమాలో మొత్తం మనం ఒకసారి లిస్టప్ చేసి చూసుకున్నట్లయితే శ్యాంప్రసాద్ రెడ్డి కాంబినేషన్లో చేసినటువంటి సినిమాలు 3 సినిమాలు చేస్తే గ్రాఫికల్గా అరుంధతి, అమ్మోరు అండ్ అంజీ, ఈ 3 సినిమాలు చూసినట్లయితే అంజీ ఎంత ఆశించిన విజయం కాదు, ఈ 2 మాత్రం ఒక అద్భుత విజయాలుగా నిలబడిపోయింది. ఇప్పుడు ఆ స్టాండర్డ్లో తప్ప మిగతా అక్కడ నుంచి తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా నా స్థాయిలో ఇది అవ్వలేదు. ఇది కూడా గ్రాఫికల్గా తీశారనేటువంటి ఇదే కాన్సెప్ట్. కోడి రామకృష్ణ పేరు అనేటువంటిది ఒక వీటికి బ్రాండెడ్గా పడిపోయింది కాబట్టి మనం అనుకోవటం తప్ప ఈ సినిమాని ఆ స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. దిస్ ఈజ్ నాట్ అప్ టు దట్ మార్క్. ఎందుకంటే కథాకథనాల్లో అంత గ్రిప్పింగ్ లేదు. మోర్ ఓవర్ అసలు ఎట్లా అనిపిస్తుందంటే త్రూ అవుట్ ద ఫిలిం మనం చూసిన తర్వాత కోడి రామకృష్ణ పేరు అనేటువంటిది ఇందులో ఉపయోగించుకోబడింది అనేటువంటిదే కనిపిస్తుంది తప్ప కోడి రామకృష్ణ గారు నిజంగా డైరెక్ట్ చేశారా అన్న డౌట్ అనేటువంటి ఒక చిన్న డౌట్ కూడా మనకు వ్యక్తం చేస్తే అది మన తప్పు కాదేమో అనిపిస్తుంది. ఓకే సార్, ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇవి ప్లస్లు ఇవి మైనస్లు అంటే మీరు ఏవేవి ప్లస్లకు వేస్తారో ఏవేవి మైనస్లకు వేస్తారు? ప్లస్లు అనేటువంటివి విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్, గ్రాండియర్, విష్ణువర్ధన్ స్పెషల్ అపీరెన్స్, రమ్య పర్ఫార్మెన్స్, దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కెమెరా పనితనం, సినిమాటోగ్రఫీ, ఇవన్నీ కూడా హైలైట్స్గా చెప్పుకోవాలి. డిమెరిట్స్గా మనం చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా కథాకథనాలు, కథలో లేదు అసలు విషయం లేదు. కథలో ఎప్పుడో పాత కాలపు సబ్జెక్టు, ఆ కథకున్న దీనికి లింక్ చేసిన విధానం కానీ, అప్పటి దేవతల శక్తులు క్షీణం అయిపోతే వాటిని తీసుకొచ్చి ఇక్కడ భూమి మీద పాతి పెట్టడం, వాటి కోసం దుష్ట శక్తులు ఫైట్ చేయటం, ఇవన్నీ కూడా ఇన్క్రెడిబుల్. అసలు వీటిలోపై మనం క్రెడిబిలిటీ, నమ్మశక్యమా అపనమ్మకమా అనేటువంటిది వదిలేసేద్దాం.
దాన్ని కూడా ఒక కన్విన్సింగ్ వేలో చెప్పడం అనేటువంటిది ముఖ్యం. అరుంధతిలో మనం నమ్మామా? అవన్నీ నిజంగా అదృష్ట శక్తులు, దెయ్యాలను మనం నమ్మాము. దెయ్యాలను నమ్మితేనే ఈ సినిమా నచ్చుతాయి అనేటువంటిది కదా. దెయ్యాలను నమ్మని నాస్తికులు కూడా అరుంధతి సినిమాని, అమ్మోరు సినిమాని ఇష్టపడ్డాం. నాస్తికులు కూడా ఇష్టపడ్డారు. అలాంటి ఒక బిలీవబుల్ కంటెంట్ కానీ, అలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కానీ కథాకథనాల్లో లేకపోవడం అనేటువంటిది, అలాగే ఈ గ్రాఫికల్ వండర్స్కి సబ్జెక్ట్కి మధ్యలో మ్యాచింగ్ అనేటువంటిది, ఆ అనుసంధానత అనేటువంటిది కుదరకపోవడం అనేటువంటిది ప్రధాన లోపంగా చెప్పుకోవాలి ఈ సినిమా విషయంలో. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ గురించి ఏం చెప్తారు అండ్ ఎటువంటి గ్రేడ్ మీరు ఇస్తారు? యాజ్ ఫార్ యాజ్ ద మేకింగ్ స్టాండర్డ్స్ కానీ, మేకింగ్ ఇదిలో కానీ, ఆ గ్రాఫిక్స్కి ఇటువంటి వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కోడి రామకృష్ణ లాంటి ఒక దిగ్దర్శకుడు దర్శకత్వానికి కానీ ఇవన్నీ మనం కన్సిడర్లోకి తీసుకున్నట్టయితే ద ఫిలిం కెన్ బి టేకెన్ యాజ్ అన్ అబోవ్ యావరేజ్ ఫిలిం. ఓకే, మొత్తానికి నాగభరణంకి మీరు ఇస్తున్నటువంటి గ్రేడ్ అబోవ్ యావరేజ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఫస్ట్ లుక్. వచ్చే వారం మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.